గోదావరి తీరాన అందమైన గ్రామం అంతర్వేది. ఆ గ్రామంలో సంధ్య అని 16 ఏళ్ల అమ్మాయి ఉండేది. సంధ్యకి చదువంటే మహా ఇష్టం. చాలా బాగా చదివేది. చాలా నెమ్మదస్తురాలు. ఎంతో హాయిగా సాగిపోతున్న జీవితం సడన్ గా ఆగిపోయింది. మూగబోయింది. సంధ్య తల్లి అనారోగ్యంతో మరణించింది. సంధ్య, సంధ్య తండ్రి కన్నీరు మున్నీరుగా విలిపించారు. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే కామెర్లు వచ్చాయని, అది గమనించక పత్యం చేయకపోవడంతో కామెర్లు ముదిరిపోయి తల్లి చనిపోయిందని. ఇంక తల్లి మరణంతో సంధ్యకి చదువు ఆగిపోయింది. ఇంటి చాకరీ అంతా నెత్తిన పడింది. తన తోటి స్నేహితులు కాలేజీలకు వెళ్తుంటే సంధ్య ఎంతో బాధపడేది. తండ్రికి చెప్పింది సంధ్య. నాన్న, నాకు చదువంటే ఇష్టం. చాలా ఇష్టం. బాగా చదువుకొని టీచర్ అవ్వాలనేది నా కల. దయచేసి ఒప్పుకోండి నాన్న అంటుంది. తండ్రి మాత్రం ఆడపిల్లని ఇంకా ఎన్నాళ్ళు ఇంట్లో పెట్టుకోను, నలుగురు నానా మాటలు అంటారు. చెప్పిన మాట విని పెళ్లి చేసుకో అంటాడు. అంతే, సంధ్య గుండె ఆగిపోయినంత పనవుతుంది. చదువు అంటే పెళ్ళంటారేంటి నాన్న? అమ్మకి కూడా నేను చదువుకోవడమే ఇష్టం అంటుంది. తల్లి లేని పిల్లని గాలికి వదిలేశారు, తల్లుంటే పట్టించుకునేది అంటారు కనుక మాట విను సంధ్య అని చెప్పి వెళ్ళిపోతాడు. పెళ్లి బాధ్యతలు ఏమీ తెలియవు. ఎదిరించలేక ఊరుకుంటుంది. 2 రోజుల తర్వాత సంధ్య తండ్రి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకొని సంధ్యకి పిన్నిని తీసుకొస్తాడు. సంధ్య ఆశ్చర్యపోతుంది. మరో 2 నెలలు గడిచాక పినతల్లి గర్భవతి అవుతుంది. సంధ్యను వదిలించుకొని ఉన్న ఒక్కగానొక ఇల్లు, 2 ఎకరాల పొలం తన బిడ్డకే చెందాలని ఒక చిన్న ఉద్యోగస్తుడికిచ్చి వివాహం జరిపించి ముసలి కన్నీరు కార్చి తన బాధ్యతను తీర్చుకున్నానని ఊరంతా చాటుతుంది. అలా పట్నం వచ్చిన సంధ్య 6 నెలలు కాపురం సాఫీగానే సాగింది. తర్వాత అత్తగారు కట్నం మరికొంత తేవాలని పోరు పెడుతుండేది. అనారోగ్యమని ఇంటి చాకరీ అంతా సంధ్య మీదే పెట్టేది. సంధ్య వయసు పూర్తిగా 18 సంవత్సరాలు కూడా లేవు. ఆ వయసులో సరైన పౌష్టికాహారం లేక, ఇంటి చాకరీ అంతా చేయలేక అత్తగారితో తిట్లు తింటూ మౌనంగా ఉండిపోయేది. భర్తకి ఏనాడు అత్తగారి పోరు గురించి చెప్పేది కాదు. అలా సంధ్య గర్భవతి అవుతుంది. భర్త కూడా పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఆఫీస్లో వేరే అమ్మాయిలతో సంధ్యని పోల్చుతూ వారు అందంగా ఉంటారని, బాగా చదువుకున్నవారని, సంపాదిస్తున్నారని హేళన చేసేవాడు. అలా సంధ్య ఒక ఆడపిల్లకి జన్మనిస్తుంది. పాప ఎంతో బలహీనంగా పుడుతుంది. సంధ్యకి పిల్లని సాకడం కూడా తెలిసేది కాదు. అత్త, అమ్మ, సవతి తల్లి ఎటువంటి ఆడదిక్కు లేక ఏం చెయ్యాలో, ఎలా పెంచాలో తెలిసేది కాదు. అలా బిడ్డ పుట్టిన 3 రోజులకే ఇంటి చాకిరీ అప్పచెప్పేసింది అత్తగారు. ఇదంతా గమనించిన పక్కింటి 25 ఏళ్ల అబ్బాయి సాగర్ ఎన్నోసార్లు సంధ్యతో మాట్లాడదాం అనుకునేవాడు. కానీ సంధ్య వాకిట్లో ముగ్గు వేయడానికి తప్ప దేనికి బయటకొచ్చేది కాదు. భర్త తెచ్చే డబ్బులు అత్తగారి మందులకి, భర్త జలసాలకే సరిపోయేవి. పాపకి మందులు, పాల డబ్బాలకి కూడా సరిగ్గా డబ్బుండేది కాదు. సంధ్య చుట్టుపక్కల పిల్లలకి ట్యూషన్స్ చెప్తాం అనుకునేది. అలా ఒక 10 మంది పిల్లలకి డాబా మీద ట్యూషన్స్ చెప్తూ కొంత సంపాదించుకునేది. ఆ డబ్బు పాపకే సరిపోయేది. ఒకనాడు గుడిలో సంధ్యను చూసిన సాగర్ ఆశ్చర్యపోతాడు. తన వయసు పూర్తిగా 20 ఏళ్లు కూడా లేవు. అంత చిన్న వయసులో అంత నీరసంగా ఇంటి చాకిరీతో ప్రపంచం కూడా సరిగ్గా తెలియని వయసులో ఒక బిడ్డను ఎలా చూసుకుంటుంది అనుకుంటాడు. బాధపడతాడు.
భర్త ఎన్ని మాటలన్నా అత్తగారి పోరు ఎక్కువవుతున్నా ఎదురు చెప్పక తల వంచుకొని తన పని తాను చేసుకుపోతుంది. సాగర్ ఎన్నోసార్లు సంధ్యతో మాట్లాడదాం అనుకుంటాడు. కానీ సంధ్య దించిన తల ఎత్తకుండా తన పని తను చేసుకుపోయేది. ఒకనాడు సంధ్య భర్త అత్తగారి మాటలు నమ్మి సంధ్యని బయటికి గెంటేస్తాడు. పసిపిల్లలతో సంధ్య ఇంటి బయటే కూర్చొని ఏడుస్తుండేది. అలా 2 రోజులు సంధ్య బయటే ఉండిపోతుంది. అప్పుడు సాగర్ ధైర్యం చేసి తన ఇంట్లోకి రమ్మని పిలుస్తాడు. సంధ్య అప్పుడే మొదటిసారిగా సాగర్‌ని చూస్తుంది. మీ మానవత్వానికి నా కృతజ్ఞతలు అని చెప్పి వెళ్ళడానికి నిరాకరిస్తుంది. సాగర్ సంధ్య పరిస్థితి చూసి తట్టుకోలేకపోయేవాడు. చుట్టుపక్కల వారు సాగర్ సంధ్యతో మాట్లాడడం చూసేవారు. అది గమనించిన అత్తగారు సంధ్యని సాగర్‌ని కలిపి నానా మాటలు అనేది. అది విని తట్టుకోలేని సంధ్య సాగర్‌ని కోప్పడుతుంది. మీ జీవితం మీరు చూసుకోండి. నా జీవితంలోకొచ్చి నానా మాటలు పడాల్సిన అవసరం మీకు లేదు అని ఏడుస్తుంది. సంధ్యకి ఏదైనా దారి చూపించి వెళ్ళిపోదాం అనుకుంటాడు సాగర్. బలంగా నిశ్చయించుకుంటాడు. గోదావరి హాస్టల్ రూమ్స్‌లో సంధ్యకి ఒక రూమ్ బుక్ చేసి, ఒక రెస్టారెంట్‌లో సంధ్యకి అకౌంటెంట్ పని ఇప్పిస్తాడు. నెలకి 6,000 జీతం ఇస్తారు. అలాగే సంధ్య తన కాళ్ళపై తాను నిలబడాలని ఇంటర్‌తో ఆపేసిన సంధ్యకి ప్రైవేట్ కాలేజ్‌లో సీట్ ఇప్పిస్తాడు. ఇంటర్ చాలా మంచి మార్కులు రావడంతో సంధ్యకి డిగ్రీ కాలేజ్ సీట్ ఈజీగానే వస్తుంది. సంధ్య సాగర్ మానవత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. పాపతో కలిసి హాస్టల్లో ఉంటూ ఉదయం రెస్టారెంట్‌లో పనిచేస్తూ రాత్రిపూట చదువుకునేది. పాపని స్కూల్లో కూడా వేసింది. సాగర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సంధ్యకి ఒక ఫోన్ కొని తన నంబర్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అలా 3 సంవత్సరాలు గడిచాయి. సంధ్య ప్రైవేట్‌గా డిగ్రీ చదివినా 80% మార్కులు సాధిస్తుంది. డిగ్రీ పూర్తి చేస్తుంది. సాగర్ ఎంతో సంతోషిస్తాడు. సంధ్యకి ఒక గౌరవప్రదమైన ఉద్యోగం ఉండాలని సంధ్యకి ఇష్టమైన టీచర్ ఉద్యోగం కోసం ఒక క్రిస్టియన్ స్కూల్లో టీచర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌కి అప్లికేషన్ పంపిస్తాడు. సంధ్య ఎంతో సంతోషంగా బుక్స్ కొనుక్కొని ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతుంది. రాత్రంతా కూర్చొని చాలా శ్రద్ధగా చదివేది. ఇంతలో సంధ్య భర్త మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. తాగుడికి బానిసైపోతాడు. అత్తగారిని ఆ అమ్మాయి రాచి రంపాలు పెడుతుంది. అప్పుడు తెలుస్తుంది సంధ్య విలువ, సంధ్య అణకువ అత్తగారికి. సంధ్య తిరిగొస్తే బాగుండని దేవుణ్ణి కోరుకునేది. అలా క్రిస్టియన్ స్కూల్ టీచర్ ఎగ్జామ్‌లో చాలా బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకుంటుంది సంధ్య. ఇంటర్వ్యూలో కూడా సంధ్య మంచితనం, నిదానం, సంస్కారం, సమాజం పట్ల బాధ్యత గుర్తించిన మేనేజ్మెంట్ సంధ్యకి స్కూల్ సోషల్ టీచర్‌గా సెలెక్ట్ చేసి ట్రైనింగ్‌కి రమ్మని పిలుస్తారు. నెలకి 10,000 స్టైఫండ్ కూడా ఇస్తారు. స్కూల్ హాస్టల్‌లోనే సంధ్యకి ఒక రూమ్ కూడా ఇస్తారు. సాగర్ ఎంతో సంతోషిస్తాడు. సంధ్య ఇప్పుడు స్వేచ్ఛగా, గౌరవంగా బ్రతుకుతుందని ఆనందపడతాడు. కొన్నాళ్ళకి 6 సంవత్సరాల తర్వాత సంధ్యని చూసిన సాగర్ కన్నీరు పెట్టుకుంటాడు. సాగర్ చూపించిన అభిమానం, మానవత్వానికి సంధ్య ఎంతో రుణపడిపోయానని కన్నీరు పెట్టుకుంటుంది. సాగర్ ఇంతకాలంగా తన మనసులో సంధ్యని ఎంతగానో ఆరాధిస్తాడు. ఆ విషయం సంధ్యకి తెలుసు కానీ సంధ్య అది దేవుడికి, భక్తుడికి మధ్య గల సంబంధంగానే భావించేది. ఒకనాడు సంధ్య భర్త సంధ్య ఉండే అడ్రస్ తెలుసుకొని వచ్చి నానా గొడవ చేస్తుంటాడు. ఆ విషయం తెలుసుకున్న సాగర్ మళ్ళీ సంధ్య జీవితంలోకి ఆ చీకటి రోజులు రానివ్వనని బలంగా నిశ్చయించుకుంటాడు.
ఒకనాడు ఉదయం సాగర్ తన అమ్మా నాన్నని వెంట పెట్టుకొనొచ్చి పెళ్లి చేసుకుంటానని అడుగుతాడు. సంధ్య ఎంతో ఏడ్చేస్తుంది. నాలాంటి పెళ్ళైన పిల్లలున్న అమ్మాయిని విధి వెక్కిరించిన జీవితంలోకి రావద్దని వేడుకుంటుంది. అప్పుడు సాగర్ ఒక విషయం చెప్తాడు. అది విన్న సంధ్య, సాగర్ వాళ్ళ అమ్మా నాన్న కూడా ఆశ్చర్యపోతారు. ఇంతకీ సాగర్ ఏం చెప్పాడు? సంధ్య, నీకు రెండో పెళ్ళని నువ్వు బాధపడుతున్నావు. నాకు ఇది రెండో పెళ్ళే సంధ్య. నాకు ఒక కూతురుంది. 4 సంవత్సరాల పాప. దానికి తల్లి ప్రేమ, తల్లి ఆదరణ కావాలి. నీలోని తల్లి ప్రేమ, అణకువ, బాధ్యత గల గుణం మధ్య నా బిడ్డ మంచి లక్షణాలను అలవర్చుకుంటుందని నేను నిన్ను స్వార్థంతో చేసుకుంటున్నాను సంధ్య. నన్ను మన్నించు. నా బిడ్డకి నీ ప్రేమని పంచు. నా భార్య పురిట్లోనే చనిపోయింది అని బాధపడతాడు సాగర్. సాగర్ జీవితంలో సాగరం అంత దుఃఖం ఉందని తెలుసుకున్న సంధ్య ఎంతో బాధపడుతుంది. పెళ్లికి ఒప్పుకుంటుంది. ఎంతో సంతోషంతో సాగర్ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళాక సాగర్ తండ్రి అడుగుతాడు. సాగర్, ఎంత ఎదిగిపోయావురా! సంధ్యకి నీకు పెళ్ళయిందని అబద్ధం చెప్పి నీ అన్న కూతుర్ని నీ కూతురుగా పరిచయం చేసి నీ అన్నా వదినల బాధ్యతని నీ భుజాన వేసుకున్నావా? ఈరోజే నీ అన్నా వదినల ఆత్మ శాంతిస్తుందని ఎంతో సంతోషిస్తాడు. అలా మరో 2 నెలలకి సంధ్యా సాగర్ల వివాహం ఆడంబరాలు లేకుండా ఒక టెంపుల్లో జరుగుతుంది. అమ్మలా ఆదరించే అత్తగారు, కన్న కూతురులా చూసుకునే మామగారు, ఎంతో ప్రేమించే సాగర్తో సంధ్య జీవితం ఎంతో సంతోషంగా గడిచిపోతుంది. అలా ఒకనాడు సంధ్య తండ్రిని చూడడానికి ఊరు వెళ్తుంది. ఆశ్చర్యపోతుంది. పిన్ని పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంటుంది. తండ్రి మంచాన పడ్డాడు. వైద్యం చేయించుకునే స్తోమత కూడా లేదు. పిన్ని సంధ్యని చూసి కన్నీరు మున్నీరవుతుంది. సంధ్య, నిన్ను నేను ఎంతో బాధ పెట్టాను. ఆ కుటుంబం మంచిది కాదని తెలిసినా నిన్ను వదిలించుకోవాలని నీకు పెళ్లి చేశాను. ఆ పాపం నాకు చుట్టుకుంది. నీ చెల్లి ఇంట్లో డబ్బు, బంగారం, పొలం, దస్తావేజులు అన్నీ తీసుకొని మా పరువు తీసేసి వెళ్ళిపోయింది అని ఎంతో కుమిలిపోయింది. అదంతా చూసి విపరీతంగా ఏడుస్తుంది సంధ్య. మారు మాట మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయిన సంధ్య 4 రోజులకి ఒక ఉత్తరం, మనీ ఆర్డర్ పంపిస్తుంది. ఆ ఉత్తరంలో, పిన్ని, నీ మీద నాకు ఎప్పుడు కోపం లేదు. నాన్నని బాగా చూసుకో. మీకు నేనున్నాను. ఎటువంటి అవసరం వచ్చినా ఉత్తరం రాయి. ఆ డబ్బుతో నాన్నకి వైద్యం చేయించు. నేను బాగా చదువుకున్నాను. ఒక ఉద్యోగం కూడా చేస్తున్నాను. ఒక అబ్బాయిని రెండో పెళ్లి చేసుకున్నాను. మీ అల్లుడు గారు చాలా మంచివారు. నేను ఇకపై మీకు నెల నెల డబ్బులు పంపిస్తాను. సంతోషంగా, గౌరవంగా ఉండండి. వీలు చూసుకొని అల్లుడు గారితో వస్తాను అని ముగిస్తుంది. పిన్ని ఎంతో సంతోషిస్తుంది. అంతటి సంస్కారానికి, మంచి గుణానికి కారణమైన సంధ్య తల్లిని గుర్తు చేసుకుంటుంది. అలా సాగర్ తన ప్రాణానికి ప్రాణంగా ఆరాధించిన సంధ్యతో అబద్ధం చెప్పినా ఎంతో సంతోషంగా చూసుకునేవాడు. సంధ్య కూడా తన అన్న కూతుర్ని కన్న కూతురుతో సమానంగా ప్రేమగా చూసుకోవడం అత్తమామలకి ఎంతో తృప్తిగా ఉండేది. విధి చాలా విచిత్రమైనది. జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో తెలీదు. కానీ మన మంచితనం అనుకువే మనల్ని అందమైన తీరానికి చేరుస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి.